ఏపీ మరియు తెలంగాణలో ప్రతిరోజు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికే ప్రతిరోజు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొకసారి మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, 2 రోజుల పాటు కూడా మనకు తెలంగాణలోని ఈ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది మనం ఇక్కడైతే తెలుసుకుందాం. పలు జిల్లాల్లో నేడు అక్కడక్కడ కూడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల్లో తప్పకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణలో కూడా 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.